అందరికీ ఒక్క తీరుగానే పనిచేయాలి. కానీ మొఖాలు చూసి బొట్టు పెట్టుడేంది చెప్పురి. మన శత్రువులు కళ్ళ ముందర తిరుగుతాంటే ఎంత కోపం వస్తుంది. లీడర్లు కూడా మాట ఇచ్చి మారుతారా? ఇక నాకు దిక్కేవాలని ఎంత పని చేసింది చూడురికి అక్క. గా ముచ్చటేందో పురా అరుచుకోవాలి కదా, మరి అరుచుకుందాం పాన్రి. పాపంకి అక్కకచ్చిన బాధ ఎవ్వలకు రావద్దు పోన్రి. శత్రువులు కళ్ళ ముందట తిరుగుతాంటే వాళ్ళని ఏం చెయ్యలేక ఈమె పానం తీసుకోవాలనుకున్నదుల్లా మందిలో ఇజ్జతి పోయి నలుగుట్ల నవ్వుల పాలయి అక్క ఆత్మగౌరవం చంపుకొని బతుకుతుందంటే ఇనుండ్రి. ఇప్పుడు 6 మందిని వాళ్ళు పట్టకరాలేదు సార్ నా దగ్గరికి. 6 మందికి వాళ్ళకి మీరు ఎక్కడ తిరిగి నాకు 6 మందికి వాళ్ళకి చేస్తేనే నేను బతుకుతాను, లేదంటే నేను కూడా ఇలాగే సరిపోవాలని నేనైతే నిర్ణయం తీసుకున్నాను సార్. నన్ను చెప్పులతో కొట్టినాకండి. ఇగో ఈ అక్కను గుర్తుపట్టినరా? గా నడమ మొన్న 15 రోజుల కింద ఓ ప్రేమ జంటకు సపోర్ట్ చేసిందని అమ్మాయి వాళ్ళ బంధువులు ఈ అక్క మీద దాడి చేసి జుట్టు కత్తరిచ్చి అవమానపరిచిన ఘటన సత్యసాయి జిల్లా మునుమడుగుల కాడ జరిగే కదా. అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి అక్కకు న్యాయం చేస్తామని మాట కూడా ఇచ్చిరి కియా పోలీస్ స్టేషన్ పోలీసులు. అట్లనే అక్కను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితక్క కూడా మందలిచ్చి అండగుంటానని మాట ఇచ్చే. వాళ్ళు మాట అయితే ఇచ్చిండ్రు కానీ ఆ మాటలన్నీ నీటి మూటలైన అయిపో. టీవీల ముంగట పేపర్ల ముంగట మాట్లాడింది ఒకటి, చేసింది ఒకటట. దాడి చేసిన వాళ్ళను అందరినీ కాకుండా కొందరినే అరెస్ట్ చేసిండ్రట. ఇంకా సగం మంది బయటనే తిరుగుతాండ్రని. ఇక అంత ఘోరంగా అవమానించిన వాళ్ళు కళ్ళ ముందే తిరుగుతాంటే అక్క చూసి తట్టుకోలేక సూపర్ వాష్మాల్ 33 తాగిందట. ఇగో అసలు ఏం జరిగిందో ఈ అక్కోళ్ళ అల్లుడు పురంగా చెప్తాడు ఇనుల్లి. ఓ అన్న చెప్పే. మునిమడుగు గ్రామంలో వెంకటలక్ష్మి అనే పాప మనస్తాపానికి గురి చెందింది. ఎందుకంటే మన ఇంత ముందుకు బట్టలు ఇప్పేసి జడ కత్తిరించిన తర్వాత ఇంత అవమానం జరిగింది. నేను ఎలా బతకాలి ఈ ఊళ్ళోనూ, ఇంతమంది బంధువుల్లోనూ మీ నుండి బతికేదానికి మాకు దావ లేకుండా పోతుందని. అదేవిధంగా నిన్న 4 గంటలకు మన ఎస్ఐ గారు, సిఐ గారు, పెనుగొండ సిఐ కియా పోలీస్ స్టేషన్ రాజేష్ బాబు గారు కూడా వెళ్ళి అక్కడ పరామర్శించినారు. పరామర్శించిన తర్వాత మీకు ఏమన్నా ఆర్థిక పరంగా నీకు డబ్బులు లేకపోతే ఒక 5,000 రూపాయలు డబ్బులు కూడా తీసుకోమ్మా, చూపించుకోపో అని చెప్పి సార్ ఒక 5,000 డబ్బులు కూడా ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పింది, డబ్బులు లేకపోతే లేవు సార్ నాకేం అవసరం లేదంటే వాళ్ళు కేసు కట్టలేదా అనింది. కేసు కట్టేదానికి అంత విలువలు కట్టే కాదు కదమ్మా, మేము కూడా చూస్తాము, చూసి కేసు కడతాం లేదా చూస్తాంలే అని చెప్పిపోయినారంట. నువ్వేం భయపడదు, భయంగా ఉండదు, ధైర్యంగా ఉండదని చెప్పేసి వీళ్ళు ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం కింద ఇచ్చి బయటికి పోయినారంట సార్. వీళ్ళు సార్లు చెప్పిన తర్వాత వీళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి ఆ పాప 8 మందిని కేసు స్టేషన్కి పంపించలేదని మనస్తాపంతో మందు తాగడం జరిగింది. గోద్రేజ్ అంటారు. గోద్రేజ్ అనే దానిని గట్టికుంటుంది కాబట్టి నీళ్ళల్లో కలుపుకొని ఆ పాప గోద్రేజ్ అనే దానిని నీళ్ళల్లో కలుపుకొని తాగిందట. తాగినవాళ్ళని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత వెళ్ళి అక్కడ పోయి నేను పెనుగొండ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అనంతపురంలో చేర్చినాను సార్. ఇక్కడ అనంతపురంలో ఈరోజు కానీ 24 గంటలు ఏం చెప్పలేము, చాలా సీరియస్గా ఉంది, కండిషన్గా ఉందని చెప్పి కూడా డాక్టర్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ ఏం చెప్తారో తెలియదు. 24 గంటలు అయిన తర్వాత మీకు ఏమనేది చెప్తారో ఒక సంతకం కూడా పెట్టించుకున్నారు. అయినా పర్వాలేదు నేను సంతకం పెట్టినాను సార్. నేను ఏమి ఇబ్బంది లేదు నాకు అని కూడా పెట్టినాను సార్. బెంగళూరుకు పోవల్ల డబ్బులు లేవు, ఈ పరిస్థితిని మమ్మల్ని ఆదుకునేవాడు ఎవరు, ఈ పరిస్థితి ఆదుకునేవాడు ఎవరు అని కూడా మేము మనవి చేసుకుంటున్నాము. బెంగళూరుకు పోయేదానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు. విన్నారు కదా, గదన్నట్టు ముచ్చట. పాపం అక్కకు పని లేక చేతిలో పైసలు కూడా లేవట, ఆదుకోవాలని అంటాండు ఈ అన్న. అవుగాని ఈ పోలీసులు తప్పు చేసిన వాళ్ళు అందరిని అరెస్ట్ చేయక మోకాలు చూసి బొట్టు పెడతారు. ఈ పోలీసులు అయినా కూడా అక్కనైతే పెనుగొండ దవాఖానలో తీసుకపోతే అక్కడ వట్టకుంచే ఆ నుంచెళ్ళి అనంతపురం పెద్ద దవాఖానలకు తీసుకుపోయినరు. కష్టాలు ఎదిరించటోళ్ళకే అత్తయి, ఏం భయపడకక్క, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. అప్పటిదాకా మనం జర్రంత ఓపికతో ఉండాలి గంతే.